ఏం నడుస్తా మరి? రైట్ హ్యాండ్ మీరు ఇస్తే నేను తీసుకుని పూజ స్టార్ట్ అమ్మాయి అటెండ్ చేసుకోవాలి టికెట్ తీసుకోండి మీ అమూల్యమైన సందేశాన్ని బ్రాహ్మణ ధర్మం पवित्रेण वचो सूर्यस्य रश्मिभिः मधुवातारतायते मदक्षरं त्रिन्दवः माध्वीर्णः सन्तोषधीः मधुनक्कमुदोषधि मधुमत्पार्थिभगुं रजः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनःपदरमधुमागम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादुपवस्पतिव्याहि जन्मने स्वादविन्द्राय स्ववीनाम्ने
వాదురమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం మదాభ్యః. మీరు పంచామృతం అభిషేకం చేయండి స్వామికి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదవిషవే నమః. నిదానంగా ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయండి స్వామికి. ఓం నమో భగవతే రుద్రాయ. ఉదోదవిషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం శివముపూవదే నమః. శివాచరవ్యాయ తపదయానో రుద్రమృడయ. యాతే రుద్ర శివాతనో రఘోరాపాపకాశిని. దయానస్తనుమాచంద్రమయా గిరి శివాంగిరకృతా. జై శ్రీరామ్. ముందుగా అరుణాచలం మీడియా సభ్యులందరికీ, సబ్స్క్రైబర్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రామాలయం నందు వేంచి ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా మహాశివరాత్రి రోజున మనం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా స్వామివారికి ఉదయం 5 గంటలకి సామూహిక రుద్రాభిషేకము, అలాగే ఉదయం 10 గంటలకు కూడా మళ్ళీ భక్తులందరి చేత సామూహిక రుద్రాభిషేక కార్యక్రమాలు, అలాగే సాయంత్రము 9 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం, మరియు 11 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి లింగోద్భవ అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. మనకి 365 రోజుల్లో ఈ శివరాత్రి రోజు చాలా విశిష్టమైనటువంటిది. ఈరోజు చేసినటువంటి ఏ ఒక్క చిన్న దైవాత్మకమైనటువంటి కార్యక్రమం ఏదైనా సరే అది చాలా గొప్ప ఫలితాన్ని, మహత్తర పుణ్యాన్ని లభించినట్టుగా మనకు చేస్తుంది. ఈరోజు మనం చేసేటువంటి దీపారాధన, ఉపవాసము, అలాగే జాగరణ, స్వామివారి యొక్క భజన, శివ అభిషేకము, శివ పూజ, శివ ప్రదక్షిణ, శివాలయం దర్శనం, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి మనకి పాత్రలు చేసేటట్టుగా చేస్తాయి. అలాగే మనము మిగతా రోజుల్లో భగవంతుడి యొక్క ఆలయానికి రాలేకపోయినప్పటికి కూడా ఒక్క శివరాత్రి నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని మనకు శాస్త్రవచనం. జన్మకో శివరాత్రి అని అంటాం. అలాగే ఈ శివరాత్రి రోజున ఎవరైతే భక్తులు స్వామివారిని భక్తిపూర్వకంగా, మనఃపూర్వకంగా, భక్తి శ్రద్ధలతో స్వామివారిని అభిషేకిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా అందరూ మీ దగ్గర ఉన్నటువంటి స్థానిక శివాలయాలు దర్శనం చేసుకుని అందరూ కూడా ఆ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. హర హర మహాదేవ. హర హర మహాదేవ.